నాకు ఎప్పుడు చూసినా కూడా మా వదిన ముఖమే నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. నాకు ఎలా అనిపిస్తుందంటే మా వదిన నన్ను నిలదీస్తున్నట్టు. చూడు, మీ ఇంట్లో వాళ్ళందరే నన్ను చంపేశారని. భీమరావు, ఇప్పుడు మా వదినకి న్యాయం జరిపించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. నేను మీ ఇంటికి రావాలనుకోలేదు, కానీ నాకు ఇంక వేరే వాళ్ళు ఎవరూ లేరు నా బాధని అర్థం చేసుకునేవాళ్ళు. దేవుడి దయ వల్ల నువ్వు నాకు ఇక్కడే కలిశావు. ఇప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇక చెప్పు భీమరావు, ఇప్పుడు నేనేం చేయాలో? ఏమైంది? అది చెప్పాల్సింది నువ్వమ్మా. ఏమైంది? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? చెప్తున్నాను కదా నేనేం లేదని. ఖచ్చితంగా ఏదో విషయం ఉందమ్మా. నేను చూస్తున్నాను. సేట్ గారు వచ్చి నాన్న గురించి చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి అప్పటి నుండి నువ్వేదో ఆలోచిస్తున్నావు. మాకైతే చెప్పడం లేదు. చెప్పమ్మా, ఏంటి విషయం? వదినా, ఒకవేళ అన్నయ్య సమస్యల్లో ఉంటే దాని గురించి తెలుసుకునే హక్కు నాకుంది. ఎందుకంటే తను నా అన్నయ్య. నువ్వు ఒక్కదానివే తన గురించి ఆలోచించి బాధపడవలసిన అవసరం లేదు. అలాంటిదేం లేదు వదినా. మరేమైంది వదినా, చెప్పు. ఆయనేమి వ్యాపారం చేయడానికి వెళ్ళలేదు. ఆయన విప్లవకారులకు సహాయం చేస్తున్నాడంట చాటుగా. ఇది పిల్లల ముందు చెప్పలేదు నేను, ఎందుకంటే వాళ్ళ నాన్న కోసం కంగారు పడిపోతారు. ముందే గంపెడు సమస్యలో ఉన్నాం. నువ్వు మంచి పనే చేసావు వదినా. నువ్వు చేసింది మంచి పనే. ఇప్పుడు పిల్లలకు తెలిస్తే అనవసరంగా కంగారు పడతారుగా. అయినా నువ్వెందుకింత ఆందోళన పడుతున్నావు? మా అన్నయ్య చదువుకున్నాడు, మిలిటరీలో ఉద్యోగం చేశాడు. ఆయనకేమీ అవదు, తొందరగా తిరిగి వచ్చేస్తాడు. నువ్వు అనవసరంగా ఎటువంటి బెంగ పెట్టుకోవద్దు. నువ్వేమీ తప్పు చేయలేదు కదా వదినా. నువ్వు అందరికీ అబద్ధం చెప్పావు, నిజమే. ఎందుకంటే పిల్లలకి మనసులో ఉన్న భారం దిగిపోవడానికి, వాళ్ల ముఖాల మీద ఆనందం ఉండాలని. చూసావా, మన భీమ్ ఇన్ని రోజుల తర్వాత ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇన్ని రోజులుగా మన కుటుంబంలో అందరం దిగులుగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. ఇక చాలు, ఆ అవసరం లేదు. చూడు, నువ్వు అన్నయ్య గురించి ఇంత దిగులు పడుతున్నావు కదా, ఒకటి గుర్తుపెట్టుకో. రామ్జీ ఎప్పుడూ ఎలాంటి తప్పు పని చెయ్యడు, ఇక మీదట కూడా చేయడు. ఇతరులకు సహాయం చేయటం తన స్వభావం. అదేమీ తప్పు కాదుగా. వదిన ఆయన వచ్చి నా ముందు నిలబడేదాకా నాకు ఆందోళనగానే ఉంటుంది. అమ్మా, నువ్వు ఆందోళన పడద్దమ్మా. చూస్తుంటే నాన్న తొందరగా ఇంటికి వచ్చేస్తాడు. కానీ భీమరావు, ఇది తప్పవుతుంది కదా. నేను నా ఇష్టంతోనే మా అన్నయ్యకి కాగితం మీద వేలిముద్ర వేసిచ్చాను. అందుకు బదులుగా అన్నయ్య మా అమ్మా నాన్నలకు చెప్పి వాళ్ళు మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని. ఇప్పుడు ఆ కాగితం తిరిగి తీసుకుంటే అది తప్పవుతుంది కదా. అయితే మరి మీ విజయ్ అన్నయ్య మీ అమ్మా నాన్నలు ఇద్దరిని మా ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆపాడా? ఏమో తెలీదు, కానీ ఇప్పుడు అన్నయ్య దగ్గర నుంచి ఆ కాగితం తిరిగి తీసుకుంటే నేను మోసగాడిని అనిపించుకుంటాను. అయితే కొంతసేపు మోసగాడు అయిపోండి మీరు. మా అత్త చెప్పింది
ఒకవేళ యథార్థాన్ని బయట పెట్టాలంటే అబద్ధాన్ని ఆశ్రయించాల్సి వచ్చినా సరే అది తప్పు కాదంట. ఇక నిజం వెలుగులోకి వచ్చేంత వరకు మీలో ఆవేదన పోదు. మీరు ఇదే ఆలోచిస్తూ జీవితాంతం బాధపడుతూ ఉంటారు, మీ వదినకి న్యాయం జరగలేదని. నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను భీమ్. నీకేమైనా మర్చిపోయిందా, లేదా పొద్దు పొద్దున్న ఏమన్నా బంగుతున్నావా, లేదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నువ్వు నాతో పాటు మేళం వాయిస్తావా? పెద్ద జాతి వాళ్ళు ఎవరన్నా బ్యాండ్ వాయిస్తారా నువ్వు వాయించడానికి? మీ నాన్న నీ కాళ్ళు చేతులు విరక్కొడతాడు ధ్రువ. నేను మా నాన్న ఇంటి నుంచి వచ్చేసాను. ఇప్పుడు నేను స్వతంత్రుడిని, నేనేమైనా చేయొచ్చు. నేను కూడా మా నాన్నకి చూపించాలనుకుంటున్నాను, ఆయన లేకపోయినా నేను ఈ సమాజంలో ఒంటరిగా బతకగలనని, ఏదైనా చేయగలనని. ఇంకా బాలా అన్నయ్య, అన్నిటికంటే ముఖ్యంగా నాకు కూడా నీకులాగా బ్యాండ్ వాయించడం అంటే చాలా ఇష్టం. నీతో మాట్లాడడమే అనవసరం. ధ్రువ, నువ్వు భీమ్తో ఆడుకోవడానికి వెళ్ళావుగా, మరి అక్కడి నుంచి వచ్చాక ఇలా మాట్లాడుతున్నావేంటి? నీకు బ్యాండ్ వాయించాలన్న పిచ్చి ఎక్కడి నుంచి పట్టింది? పిచ్చి కాదు ఆనంద్, నాకు బ్యాండ్ వాయించాలని కోరిక. ఇక ఇప్పుడు నాకు అది అవసరం కూడా అయింది. నేను కూడా మా నాన్నకి చూపించాలి, ఆయన లేకుండా నేను ఈ సమాజంలో బతకగలనని. భీమ్తో కూడా ఇదే చెప్దామని తీసుకెళ్ళాను, కానీ వాడు కూడా నా మాట వినలేదు. అప్పుడు అంతలో అతను అదే ఆ భాస్కర్ వచ్చాడు. ఇక నేను వచ్చేసాను. భాస్కర్ గారా? బాలా అన్నయ్యతో చెప్పు ఆనంద్, నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళమని. కానీ భాస్కర్ గారు భీమ్ని కలవడానికి ఎందుకు వచ్చారు? తెలీదు. నేనేం చెప్తున్నానో అది వినటం లేదు. నువ్వు కేవలం భాస్కర్ గురించి అడుగుతున్నావు. కానీ భాస్కర్ గారు భీమ్ని కలవడం... నాకు తెలుసు, ఈ భాస్కర్ గారికి వాళ్ళ అన్నయ్య ఆ పేపర్ తిరిగి ఇవ్వడు. ఎందుకంటే భాస్కర్ గారి మాటల్ని బట్టి అనిపించింది వాళ్ళ అన్నయ్య చాలా దురాశపరుడని. ఇక ఒక దురాశపరుడైన వ్యక్తి తన దగ్గరికి వచ్చిన ఏ వస్తువుని కూడా తనకి లాభం ఉంది అనుకుంటే తన చేతిలో నుంచి పోగొట్టుకోవడానికి ఇష్టపడడు. భాస్కర్ గారు ఆ పేపర్ మీద తన వేలిముద్ర వేసి వాళ్ళ అన్నయ్యతో ఇలా చెప్పి ఉంటే గనక ఇప్పుడు భాస్కర్ గారి వాటా ఆస్తి ఇక నుంచి వాళ్ళ అన్నయ్యది అయిపోతుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య నిర్ణయం చేసుకొని ఉంటాడు, ఇప్పుడు భాస్కర్ గారి ఆస్తి మొత్తం తనకే వచ్చేస్తుందని. ఇక అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని జారవిడుచుకోవడం ఇష్టముండదు. పైగా ఆ వచ్చిన ఆస్తిని తన పేరు మీద రాయించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు. కానీ భాస్కర్ వాళ్ళ వదినకు న్యాయం ఎలా జరుగుతుంది? భాస్కర్ వాళ్ళ అమ్మా నాన్నల లోబి మనుషులే, అలాగే వాళ్ళ అన్నయ్య కూడా. ఆ ఒక్క కాగితం కారణంగా ముగ్గురి లోబితనం పోటీ పడుతుంది. ఇక అప్పుడు ఆ గొడవలో నిజమేంటో బయటికి వస్తుంది. నిజంగా భీమ్, నువ్వు ఒక్కొక్కసారి చాలా లోతుగా మాట్లాడుతుంటావు. అది నా గణిత శాస్త్రం కంటే ఇంకా కఠినంగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నీ మాటలు కొన్నిసార్లు నాకు కూడా అర్థం కావు భీమ్. చూస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు అన్ని వాటంతట అవే అర్థమవుతాయి మీకు. అయితే నీకు నమ్మకం ఉందా భాస్కర్ వాళ్ళ వదినకు న్యాయం జరుగుతుందని? ఖచ్చితంగా జరుగుతుంది. ధ్రువ మేళం వాయిస్తానని అడుగుతున్నాడు. నువ్వే చెప్పమ్మా, పెద్ద జాతి వాళ్ళు ఎవరైనా మేళం వాయిస్తారు అసలు? కానీ మా అన్న తమ్ముళ్ళు ముగ్గురిని దగ్గర ఇబ్బంది పెట్టేస్తున్నాడు వాడు. అందరికంటే నన్ను ఎక్కువ మేళం వాయించడం నేర్పించని అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను అలా చేయొచ్చా? అవునమ్మా, ధ్రువ బొంగుతో పోయేది మంటనే రగిలించలేడు, ఇక వాడు మేళమేళం వాయిస్తాడు కదా బాలన్నయ్య? అవును, చాలా కష్టమైన పనమ్మా మేళం వాయించడం. ఏమంటావు భీమ్? లేదమ్మా, మేం ధ్రువ మేళం గురించి కాదు, నిజానికి భాస్కర్ గారి వదినకి న్యాయం జరిపించడం గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. అరే భీమ్! అమ్మా, అందుకని మమ్మల్ని తిట్టొద్దు, నువ్వు కంగారు పడొద్దు. భాస్కర్ గారు కూడా ఇదే కోరుకుంటున్నారు.
ఇక్కడ కొడుకు ఎవరికో న్యాయం చేయాలనుకుంటున్నాడు. అక్కడ తండ్రి ఎవరో విప్లవకారులకి సహాయం చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారి ప్రభావం భీమా మీద పూర్తిగా పడింది. కానీ నాకు భయం వేస్తుంది. భీమా ఆలోచించే విధానం, చేసే పనులు ఇవన్నీ ముందు ముందు వీడిని ఏ పరిస్థితిలోకి తీసుకెళ్తాయో తెలీదు. అమ్మా అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అమ్మా, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కదా, నాకు ఏమవుతుందో అని. నీకెలా తెలుసు? నాకు ఈ విషయం ఎలా తెలుసంటే, నువ్వేమో మా అమ్మవి, నేను నీ కొడుకుని. తల్లికి ఎప్పుడూ ఒకటే ఆలోచన ఉంటుంది, కొడుకులు పెద్దవాళ్ళయ్యాక సంపాదన పరులు ప్రయోజకులు అవుతారో లేదో అని. నిజమే చెప్పానుగా అమ్మా? అవును భీమా, నువ్వు చెప్పింది నిజమే బాబు. అరే, నీ చిన్ని బుర్రలోకి ఇంత పెద్ద ఆలోచనలు ఎలా వస్తాయిరా? దేంతో చేశాడు దేవుడు దీన్ని? ఇక పద, వచ్చి అన్నం తిను. రా, మీరు కూడా రండి. బాలన్నయ్య, నేను భీమ్లాగా చదువులో తెలివిలో అంత ఎక్కువ కాదు, కానీ నేను కూడా డబ్బు సంపాదిస్తాను. ఇక్కడేం పని దొరకలేదనుకో, అప్పుడు నేను కూడా నాన్నలాగా వ్యాపారం చేయడానికి దూరం దూరంగా వెళ్తాను. ఏం అవసరం లేదు. ఒకవేళ డబ్బులు సంపాదించకపోయినా పచ్చడి మెతుకులు తినండి, లేదా రాత్రులు ఆకలి కడుపుతో పడుకోండి. కానీ పెళ్ళాం బిడ్డలను వదిలి దూరంగా వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మీ నాన్నగారు చేస్తున్నట్టు ఇది తప్పు. ఈ తప్పు నా పిల్లలు కూడా చేయకూడదు. సరే అమ్మా. గట్టిగా చెప్పు. ఇంటిని కుటుంబాన్ని వదిలి వెళ్ళమమ్మా. పదండి, అన్నం తిందురుగానే. నేను మా అన్నయ్య దగ్గర నుంచి ఆ కాగితం తిరిగి తీసుకుంటే అప్పుడు నేను మోసం చేసినట్టు అవుతుంది. అయితే కాసేపు మోసగాడిగానే మారిపోండి. అన్నయ్య, అన్నయ్య, నాకు ఆ కాగితం కావాలి. అదే నేను నీకు వేలిముద్ర వేసిచ్చిన కాగితం. ఏమైంది నీకు? నువ్వు చెప్పినట్టే నేను అమ్మా నాన్నలకి నచ్చ చెప్పాను. ఇప్పుడు వాళ్ళు మంజుల ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వాళ్ళు చూడని చూడకపోని నేను ప్రశాంతంగా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది, అసలు ఆ అమ్మాయితో నాకు పెళ్ళే అవ్వలేదు. ఆమె కోసం నేను నా వాటాని నీ పేరు మీద ఎందుకు రాయాలి? అలా మాట్లాడతావేంట్రా భాస్కర్? నువ్వు ముందు ఇంటికి రా. నీకెన్ని డబ్బులు కావాలో తీసుకో. నేనే నా చేతులతో ఆ కాగితాన్ని చింపేస్తాను. ఆ కాగితం నేను జేబులో పెట్టుకొని తిరుగుతానా ఏంటి? నువ్వు వెళ్ళు. దాన్ని నా చేతులతోనే చింపుతాను. నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా భాస్కర్? నీకు నా మీద నమ్మకం లేదా? నేను నీ అన్నాను కదా. మరి చచ్చిపోయిన వదిన, ఆమె నీ భార్య. ఆమెకు కూడా నీ మీద చాలా నమ్మకం ఉండేది. ఆమె నమ్మకాన్ని ఏం చేసావు నువ్వు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు భాస్కర్. పోరా, ఆ కాగితం ఇవ్వను. ఏం చేస్తావు? నీ కొట్లో ఉన్న సామాన్లన్నీ పగలకొట్టి కాల్చేస్తాను. నీకు నోరెక్కువ. రేపు ఇదే సమయానికి వస్తాను. మర్చిపోకుండా కాగితాన్ని ఇంట్లో నుంచి తీసుకొని రా. వెళ్తాను. ఈ పిల్లోడు నన్ను ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాడు. సేటు గారు, ఏమైంది? ఏంటి కంగారుగున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అరే మంగేష్, నువ్వేమైనా మా ధ్రువం చూసావా? లేదు సేటు గారు, ఇంతకీ ఏమైంది? పొద్దున్నే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. సాయంత్రానికి వచ్చేస్తాడులే అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు రాలేదు. చాలా భయమేస్తుంది మంగేష్. మీ అబ్బాయి ఆ భీమరావు స్నేహితుడు. కొంపదీసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో. భీమరావు ఇంటికి వెళ్ళి అడుగుదాం పదండి. బహుశా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారేమో. పద అడుగుదాం. ఏమైంది సెటు?
పిల్లల దూరం అయితే ఒక తండ్రి పడే బాధను అనుభవిస్తున్నావా? ఇప్పుడు నువ్వు పాపాన్ని కూడా అనుభవిస్తున్నావు. నువ్వెప్పుడు ఆ రామ్జీ పిల్లల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావుగా, అప్పుడు ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుంది. విచిత్రంగా ఉంది. తండ్రి కొడుకుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకు అసలు కడుపును పుట్టిన పిల్లలే లేరు. ఒక్కడు పుట్టాడు, వాడు చచ్చాడు. చచ్చిపోలేదు, వాడు చంపేశారు. ఈ సీటే నా బిడ్డకు జబ్బు చేసింది. వాడి చికిత్స కోసం నేను వీడి దగ్గర డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు వీడు చాలా సులువుగా చెప్పేశాడు. నేను ఆ పాత బాకీ తీర్చేదాకా కొత్త అప్పు ఇవ్వను అన్నాడు. నేనేమైనా తప్పు మాట అన్నానా? లేదే. సేటు, నేను పైసా పైసా కూడబెట్టి నీ బాకీ మొత్తం తీర్చేశాను. కానీ మరి నువ్విప్పుడు చనిపోయిన నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వగలవా? ఏయ్, నీ ఏడుపు కొట్టు మాటలు వినడానికి నా దగ్గర సమయం లేదు. పోవతలకే రామంగేష్. సేటు, నేను ఆ రోజే ఒట్టు పెట్టుకున్నాను, నీకు చెడ్డకాలం వచ్చినప్పుడు నిన్ను చూసి నేను నవ్వాలి అని, సంతోషంతో గంతులెయ్యాలి అని. నీ బిడ్డ క్షేమంగా ఉండాలి సేటు. కానీ నువ్వు నాశనమైపోవాలి. ఇదిగో తాగు నాన్న. నువ్వే సంతోషంతో మందు తాగిస్తున్నావురా? ఇవాళ దుకాణంలో చాలా లాభం వచ్చింది నాన్న. అదిగాక కొన్ని రోజుల నుంచి నేను నీతో కొంచెం అమర్యాదగా ప్రవర్తించాను. దానికి క్షమాపణ చెప్పాలిగా. ఏం పర్వాలేదులే నానా. ఎప్పుడైతే భాస్కర్ పెళ్లి చెడిపోయిందో అప్పటి నుంచి అంత చెడే జరుగుతుంది. నిజమే. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దీంతో భాస్కర్ ఇంటికి తిరిగి వస్తాడు. నానా, దీని మీద నువ్వు చిన్న వేలిముద్రవి. నేను రేపు వెళ్ళి దీన్ని భాస్కర్కి చూపిస్తాను. వాడికి చెప్తాను నాన్న తన ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద రాసేశాడని. అప్పుడు వాడు పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక వాడి ఇంటికి వచ్చేసాడనుకో, తర్వాత నువ్వు దీన్ని చింపేసేయి. నాన్న, వాడు తప్ప ఇంకెవరు అన్నదమ్ములు లేరు నాన్న నాకు. ఒక్కసారి వేలిముద్ర వేయరా చాలు ముసలోడా. ఆ భాస్కర్ గారు తన వాటా ముందే రాసి చేశాడు. ఇక ఎలాంటి కేసులు గొడవ ఉండదు. వేయి నాన్న. వెయ్యను. నేను వేలుముద్ర వెయ్యనుగాక వెయ్యను. నాకు నీ మీద నమ్మకమే లేదు. లేదు. అలా మాట్లాడతావేంటి నాన్న? నువ్వు మన చెప్పుల దుకాణంలో చాలా గోల్మాల్ చేస్తావు. మళ్ళీ ఇక్కడ కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావా? వేలిముద్ర అస్సలు వెయ్యనంతే. వెయ్యను. నానా, నానా, భోజనం సిద్ధమైంది. నాన్న తాగి పడిపోయాడు. సరే నువ్వు తీసుకురా, నాన్న నేను లేపుతాను. భీమరావ్, మీ ముగ్గురు అన్నదమ్ములు బయటికి రండి. అందరూ చచ్చారా ఏంటి? బయటికి రండి. బాలా, లే. ఇంత రాత్రి ఎవరు పిలుస్తున్నారు? నేను చూస్తాను.